హలో. హలో. బ్రదర్ అప్పుడు కాల్ కట్ చేశారు కదా. అవునవును. అదే ఆ వీడియోని తీసే బ్రదర్. కుదరదు అట్లా తీసేయడం కుదరదు. మీరు తప్పని నిరూపిస్తే తీసేస్తాం. తప్పని నిరూపిస్తే కాదు, ఇప్పుడు నేను చెప్పాను కదా. ఆ, ఇప్పుడు మనము దాన్ని నమ్మి ఉంటే ఒకటి, ఇప్పుడు నేను ఒక రామాయణం రచిస్తాను, ఎట్లా పడితే అట్లా రాస్తాను, అది మీదే అంటే మీరు నమ్ముతావా బ్రదర్? మీది అంటే మీరు నమ్ముతారా? ఇప్పుడు నేను ఒకటే చెప్తున్నా, దీదీ చెప్పింది, దీదీతో మీరు కాదని చెప్పించండి, దీది తీసేస్తాను. ఒక మాట చెప్తున్నాను, దీది ఏమి ముస్లిం ప్రతినిధి కాదు. ఇప్పుడు నేను హిందువుని అప్ప, ఒక నిన్న హిందూ ఉన్నాను, ఈరోజు ముస్లిం అయినాను. ఆ, ఇప్పుడు హిందూ నుంచి ముస్లింకి వచ్చినాను, ఎట్లా పడితే అట్లా హిందూ గురించి మాట్లాడితే నువ్వు ఊరుకుంటావా? ఊరుకుంటా. ఊరుకుంటావా? ఉమ్, పూర్తి చదివి ఉండాలి కదా, పూర్తి తెలిస్తే మనం నమ్మొచ్చు, దాంట్లో తప్పేం కాదు లేదు. బ్రదర్, ఇప్పుడు ఉమ్, దానికి రిప్రజెంట్ ఉంటారు, ఉమ్. దానికి సంబంధించిన ప్రతినిధి ఏమన్నా అట్లా ఉంటే, దాన్ని విశ్వాసం మాలో ఉంటే ఇప్పుడు నువ్వు ఆమె అట్లా ఖురాన్ చెప్పుకుంటే, చదివానని చెప్పింది, ఆమె చెప్పింది తప్పని నిరూపిస్తే చాలా తీసేస్తా ఏ అంటున్నాను కదా. ఖురాన్ మేము నమ్ముతున్నాం, ఖురాన్ లో ఉంటే ఈ రోజే నేను హిందుత్వాన్ని స్వీకరిస్తాను. కాదు తమ్ముడు, నేను చెప్పేది ఒకసారి హిందుత్వాన్ని కాదు, ఆయన ఉమ్. అది అది నిజమని ఆయన నిరూపిస్తే అది మాకు సంబంధం లేనిది. హదీస్ అనేది అది హదీసే కాదు, అది అందుకే మొహమ్మద్. తనతో ఆ మాట ఆ అమ్మాయితో చెప్పిస్తే నేను తీసేస్తాను కదా, నేనేం అనలేదే. లేడీస్ తో నేను ఎట్లా మాట్లాడతానంటే, ఆయన ఏమన్నా తప్పే ఉంది. ఇప్పుడు పరిచయం, మత గ్రంథం గురించి మనం మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం తప్పేం కాదే. వాళ్ళు ఎట్లా అంటే నాకు ఎప్పుడు మనం మాట్లాడలేదు. అందుకే ఇప్పుడు నేను నీ దగ్గర మాట్లాడలేకొస్తుంది. నువ్వు ఒక మగాడిని, నేను ఒక మగాడిని, ఒక రెండు విషయాల్లో ఎక్కువ మాట్లాడొచ్చు, తక్కువ మాట్లాడొచ్చు. నువ్వు అయినా కానీ నన్ను ఎట్లా వాడుకోవచ్చు, ఏం బే అను అనిపించుకుంటాను, కాదు తమ్ముడు, ఏరా అను ఒక మాట అనిపించుకుంటాను. నేను చెప్పేది వింటావా? ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది మత గ్రంథం గురించి, ఆడైంది మగైంది ఎవరితోనైనా మత మాట్లాడచ్చు. గ్రంథం గురించి కదా, ఆ మత గ్రంథంలో ఉన్నదే చూపించాలి. అవును, అందుకే కదా మీరు తప్పని నిరూపిస్తే తీసేస్తా అంటున్నాను, నేనేం అనలేదే. అది మత ఇప్పుడు గ్రంథమే నేను కాదని నేను చెప్తున్నప్పుడు, చెప్పే దాంట్లో కాదు, నేను అది మత గ్రంథమే కాదని చెప్తున్నప్పుడు ఆ, అది మత గ్రంథం అని మీరు ఎట్లా అంటారు? అందుకే ఇప్పుడు తన చేత నేనేమంటున్నాను, కొన్ని వేల రామాయణాలు ఉన్నవి, మీకు శ్రేష్టమైనది ఏంటి? శ్రీమద్ రాసుకో రామాయణం తమ్ముడు, తప్ప నేను ఇంకేం వద్దలేదు లేదు. కదా, రాసుకోమని చెప్తున్నా. కాదు, రాసుకో, అట్లా ఎట్లా వస్తుంది? నువ్వు చెప్పినంత మాత్రమే హిందుత్వం చెప్పినట్లు అవుతుందా? చెప్పు తీసుకుని ఇంట్లో నా పక్కలో ఉన్న హిందూ వచ్చి చెప్పు తీసుకొని కొట్టిపోతాడు నన్ను ఫస్ట్. కాదు నువ్వు తమ్ముడు, ఎక్కడ ఉన్నా నువ్వు కాదు. నేను చెప్పేది నువ్వు వింటావా, నాతో వితండవాదం చేస్తావా? వితండవాదం వితండవాదం చేసే చేస్తున్నావు. ఎట్లా చేస్తాను బ్రదర్ నేను? నువ్వు వితండవాదం చేస్తున్నావు. నీకు ఆ, కనుక ప్రాబ్లం ఉంది, తప్పని నీకు తెలిసింది అంటున్నావు, తప్పు అంటున్నావు కదా. ఉమ్, రా మరి అమ్మాయితో కూర్చొని మాట్లాడదాం రా మరి. వస్తానులే బ్రదర్, నువ్వు ఇంతగా నువ్వు చెప్తున్నావు కదా, ఖచ్చితంగా వస్తాను. వచ్చి ఆ అమ్మాయి చెప్పింది తప్పు అని నువ్వు ఆ అమ్మాయి ఎదుట చెప్పించు. ఆ అమ్మాయి గనక అవును నాకు కొంచెం డౌట్ గా ఉందన్నా తీసేస్తాను నేను. సరే. నీకు అర్థమైంది? మళ్ళీ చెప్తాను నేను ఒక మాట. సరే. ఆ అమ్మాయి దగ్గరకు వచ్చి నువ్వు మాట్లాడినప్పుడు, అవును గోపన్న గారు, నాకు కూడా డౌట్ గా ఉంది, నేను చెప్పింది రైట్ తప్పో అని ఒక్క మాట చెప్తే చాలు తీసేస్తాను. డౌట్ అనే మాట వస్తే చాలు తీసేస్తాను. పూర్తిగా ఆ అమ్మాయి తప్పని ఒప్పుకోకపోయినా నేను ఒక్కసారి ఆలోచిస్తాను, నా తప్పు ఉన్నట్టుంది అందనుకో, నువ్వు ఏ వీడియో చెప్తే ఆ వీడియో డిలీట్ చేసేస్తాను నేను. మీ ఛానల్లో నేను ఎప్పుడు చూడలేదు అట్లా. అది చూస్తూ ఉంటే వచ్చింది నేను. ఆ, పేరు చూస్తే ఎట్లా ఉంది, సుంతి గురించి ఎట్లా వివరించారు, ఏం నాలెడ్జ్ ఉంటుంది అని నేను ఆ పర్పస్ లో చూస్తే అట్లా ఉంది అది. అంత అది కూడా మాట్లాడితే సెక్సువల్ లాంగ్వేజ్ లోనే ఉంది, వల్గర్ లాంగ్వేజ్ లోనే ఉంది. సైన్స్ అంత అది, వల్గర్ కాదు తమ్ముడు, సైన్స్ అది. సైన్స్ అంటే భయ్యా, ఆ ఇప్పుడు పరిచయం ఒక లేని మాట విను ఇప్పుడు. తమ్ముడు, నేను చెప్తున్నా, శుద్ధి చేయించుకుంటే ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ నరాలన్నీ కూడా మొద్దుబారిపోతాయి. దాని వల్ల మేల్ సరే, అనే వాడికి సాటిస్ఫాక్షన్ ఉండదు. అది సైన్స్ చెప్పింది, నేను చెప్పింది కాదు, డాక్టర్ చెప్పింది నాకు అది. మళ్ళీ నాకు ఈ తృప్తి కలుగుతుంది కదన్నా, నా భార్యతో పనుకున్నప్పుడు నాకు తృప్తి కలుగుతుంది కదా. కలగదు నీకు అది నాకు కలిగింది కలిగినప్పుడు. కదా, ఒక నిమిషం నన్ను కలగదంటే అది చెప్పు ఏమైనా పీక్ ఏమన్నా దాంట్లో ఏమైనా పెట్టకొస్తుందా? తమ్ముడు, నేను చెప్పేది వినాలి. నువ్వు శాంతం ఆవేశపడిపోతున్నావు, నువ్వు నమ్మిందే నిజం అంటున్నావు. నీ మనసులో ఏముందంటే, నువ్వు ఏమనుకుంటావు అది నిజం అని నువ్వు అనుకుంటున్నావు, నేను లేదు లేదు, నమ్మింది నిజం సైన్స్ అనుకుంటున్నా, నేను ప్రకారం అనుకుంటున్నాను అంతే. నేను సైన్స్ ప్రకారం చెప్తున్నాను, నా సొంతగా చెప్పటం లేదు నేను ఏది కూడా. ఒకటి, అది ఎందుకు చేసుకుంటానని అడుగు, నన్ను అడుగు, నేను చెప్తాను. అవునులే అబ్బాయి, నేను ఎట్లా సాయంత్రం మన 8ంటికి లైవ్ పెడతాను, వస్తావా మరి? వస్తాను. ఇంకోటి, అది ఎందుకని నన్ను ఒకసారి అడుగు, నేను చెప్తాను వద్దొద్దు, కదా. లైవ్ లో మాట్లాడుకుందాం మనం. నాకు నీ మీద నమ్మకం ఉంది, లైవ్ లో కూర్చొని మాట్లాడుకుందాం మనం. సాయంత్రం ఎన్నింటికి వస్తావు చెప్పు? ఎన్నింటికంటే మీరు ఎన్నింటికి చెప్పు. మాకు ఎప్పుడైనా కుదురుతుంది, సాయంత్రం 7 తర్వాత ఎప్పుడైనా కుదురుతుంది నాకు. అట్లా అంటావా? నేను ఆలోచించే మాట్లాడాలి, దాంట్లో లేదు.
మాకి చెప్పింది ఏంటంటే అదేమి మాకేమి ఆ సెక్స్ సామర్థ్యం పెంచదు, సెక్స్ సామర్థ్యం తగ్గించదు. దాన్ని ఏంటంటే జస్ట్ క్లీనింగ్ పర్పస్ ఒకటి తప్ప ఇంకేం లేదు. స్పర్మ్ వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడు అక్కడే ఉండిపోతుంది, అక్కడే మనం ఉండిపోతుంది. లైవ్ లో మాట్లాడేది సైన్సే కదా మనం ఒక చెప్పేది విన్నా, అక్కడ ఇన్ని కోట్ల ముస్లింలు కదా ఉచ్చ పోస్తే కూడా కడుక్కునే వస్తారు తెలుసా. నేను అసలు నాకు అదంతా కాదు. అది ఉచ్చ పోస్తే నేను కడుక్కునే అడుగుతుంది దాంట్లో మేము స్పర్మ్ ఉంటే అట్లా విడిచిపెట్టడం వస్తుందా? నేను అదే ఒకసారి చెప్తున్నా. కాదు, నువ్వు పెళ్ళైంది ఇప్పుడు నాకు తెలియదు. తమ్ముడు ఒకే మాట ఉంటాను. ఒక నిమిషం కాదన్నా, నువ్వు నన్ను సాటిస్ఫై చేసి నాకు సమాధానం చెప్తే ఉపయోగం లేదు. నేను కాదు, మాట్లాడింది ప్రజలకు కూడా తెలియాలి సరే కదా. ఇప్పుడు సరే నేను సరే సరే మాట్లాడింది సరే తప్పు. ఇంకోటి ఇట్లే ఆ, నేను ఎందుకంటే ప్రిపేర్ అయినట్లు ఉంది, ఇదే మాటలు మళ్ళీ రిపీట్ చేసేకి వస్తుంది. నాకు కూడా అలవాటు లేదు. మీకంటే చాలా చేసి ఇట్లా అలవాటు ఉండొచ్చు, మాట్లాడేది అలవాటు లేదు. అందులో కాక నేను కన్నడ వాడిని, తెలుగు రఫ్ గా పర్వాలేదు, వస్తుంది తెలుగు అంతే. బానే వస్తుంది నీకు. నేను విన్నాను కదా, తెలుగు బాగుంది నీది. అది ఇంకోటి అన్నానికి ఎప్పుడైనా అదే స్పర్మ్ అని ధాతు అని బయట వచ్చి ఉంటుంది కదా, పెళ్లి కాకపోయినా కూడా ఏదో ఒక క్రియలో నైట్ ఏదైనా ఒక చెడు ఆలోచన తింటే స్పర్మ్ వచ్చి బయట వచ్చి ఉంటుంది. ఎట్లా ఉంటుంది చెప్పు, అది అక్కడే ఉంటుంది, అవునా కదా? ఇప్పుడు నాకు అదంతా తెలియదు తమ్ముడు. నువ్వు సాయంత్రం వస్తే మనం కూర్చొని మాట్లాడదాం ఉంటున్నాను. నేనేం తప్పలేదు. సరేనా? ఆయమ మేము నమ్మే మత గ్రంథంలో ఖురాన్ లో ఏమన్నా మాకి ప్రామాణికంలో కొన్ని ఉంటాయి, అది తప్ప నీకు దాంట్లో ఉంటుంది. ఇంకోటి మీ వాళ్ళు ఏమని రాసుకుని వచ్చి దాంట్లో అది ఉంటుంటే మేము బాధ్యతలు కాదు. అది మేము నమ్మే దాంట్లో అట్లా ఉంటే అదే చెప్తున్నా. నువ్వు ఆ అమ్మాయి చెప్పింది తప్పు. ఆ అమ్మాయి చెప్పింది అసలు డౌట్ తప్పు లాగా అనిపించింది నాకు. నువ్వు చెప్పు, కనీసం ఆ మాటనే చెప్పు. మేము నమ్మే దాంట్లో అట్లా ఉంటే నేను ఆ వీడియోలోనే మీ మీ హిందుత్వానికి రావడానికి ఏమున్నావు అంటే అదే నేను ఇంకా ఇడిచిపెట్టేస్తాను. నేను కూడా అదే చెప్తున్నాను తమ్ముడు. నువ్వు రమ్మని ఒకసారి రా. నువ్వు నాకు చెప్తే ఉపయోగం లేదు. వస్తాను, ఎందుకంటే ఎంత అది ఇంకా 12K 12,000 మంది చూసారు నా, అవునా కదా? అందుకే మళ్ళీ నువ్వు పెట్టింది 12 అది తీసేస్తాను నేను. నువ్వు వచ్చి నాకు గనక అది కాదు ఇట్లా ఇట్లా అన్న చెప్తే తీసేస్తాను నేను. అదే చెప్తున్నా. తర్వాత ఇట్లా తెలుసుకున్నాను, ఇట్లా ఉంది. ఏమన్నా ఉంటే తప్పుగా ఏమన్నా ఉంటే, ఇస్లాం ధర్మం నుంచి తప్పుగా ఉంటే కరాఖండిగా ఖండించానా, ఖండించే రైట్స్ నీకు కూడా ఉంది. ఏమన్నా ఉంటే నీకు అభ్యంతరకరం ఏమన్నా ఉంటే అది అది చలామణిలో ఉంటే. ఇప్పుడు హిందుత్వంలో ఒకప్పుడు జోగిని వ్యవస్థ ఉండే, అది ఒకప్పుడు తెలియకున్నప్పుడు. ఆ వ్యవస్థని ఇప్పుడు తప్పు పెట్టేకి వస్తుందా? ఇప్పుడు చలామణిలో ఉందా? ఇప్పటికీ తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో, ఉత్తర కర్ణాటకలో, తెలంగాణ, ఆంధ్రలో ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉంది. కానీ ఇప్పుడు తప్పు పెట్టేకి వస్తుందా? ఎందుకంటే ప్రభుత్వమే దానికి అదుంటే నాకేం సంబంధం? అది ఉంటే నీకేం సంబంధం అంటావు? అది మంచిది అట్లయితే. నాకేం సంబంధం? అదేదో పెట్టుకుంటే నాకేం సంబంధం? నా మత గ్రంథంలో లేదు అది. లేదు కదా, అట్లా పెట్టుకున్నారు కదా, అది తప్పు. నీకు సంబంధం లేదని కూడా అది నాకు సంబంధం లేని విషయం. నువ్వు పెట్టుకుంటే తమ్ముడు, వాడెవడో పెట్టుకుంటే నాకేం సంబంధం చెప్పు. దాన్ని ఎవరు రిప్రజెంట్ చేస్తున్నారంటే మా పురాణాలు చెప్తున్నావు కాబట్టి మేము ఇట్లా చేస్తున్నామంటారు. అది ఓకేనా? ఓకే. అది ఓకే కాదనా? మీకు కూడా ఓకే కాదు, మాకు కూడా మంచిదని చెప్పుకుందాం. నేను గ్రంథంలో లేని మాట్లాడితే ఒప్పుకోను తమ్ముడు. సరేనా? గ్రంథంలో ఉన్నది మాట్లాడితే అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. మేము కూడా మాట్లాడే కాదు, ఎందుకంటే గ్రంథంలో లేదు. పిచ్చి నా కొడుకులు చేసుకున్నారు అట్లా తన స్వార్థం కోసం, తన మడ్డ కోసము. కావాల్సింది ఆసక్తికరంగా ఏది స్వలాభం కావాలంటే అట్లా చేసుకున్నారు. దానికి పిచ్చినా కొడుకులు, ఆ జోగిని వేస్తే పెట్టిన పిచ్చినా కొడుకులు అట్లా చేసుకుని ఉంటారు. దానికి నాకేం సంబంధం తప్పుడు? జోగిని వ్యవస్థ గురించి నాకేం సంబంధం? సంబంధం అంటే అది చేస్తున్న దేవుడు ముస్లింలు చేస్తున్నారు. అట్లయితే ఏంటి ముస్లింలు చేస్తున్నారు? అట్లయితే ఏంటది? అదే జోగిని వ్యవస్థను చేస్తే జోగినిలో ఉండేది దేవదసి. నాకెందుకంటే ఆ జోగిని వ్యవస్థ నేను పెట్టలేదు. అసలు దాని గురించి నాకు తెలియనే తెలియదు. తెలియని దాని గురించి నేనేం మాట్లాడతాను? తెలియదు అంటే అంతగా దీన్ని తెలుసుకున్నప్పుడు ఎంత ఆసక్తిగా ఉంది, దాన్ని ఎందుకు తెలుసుకో? ఈ అమ్మాయి వచ్చి చెప్పింది, నువ్వు కూడా వచ్చి చెప్పు సాయంత్రం జోగిని వ్యవస్థ గురించి. వింటావు మరి? నువ్వు వస్తావా మరి సాయంత్రం? జోగిని వ్యవస్థ గురించి చెప్పు నువ్వు. ఇప్పుడు నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని తెలుసుకోవటమే. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి మహమ్మద్ మేకన్ దెంగాడని చెప్పింది. నాకేదో ఆ అమ్మాయి చెప్పింది, రిఫరెన్స్ చూపించింది. నువ్వు కాదని నిరూపించు, తప్పే ఉంది దాంట్లో. అందుకే ఆమె నమ్మిందంటే బయట ఎక్కడో నమ్మింది తీసుకుని వచ్చి నేను చూపిస్తానంటే అది మేము తీసుకోము. అదే నువ్వు అదే మాట చెప్పు. అదే నా ఖురాన్లో ఏమన్నా ఉంటే కావాలంటే నేను తల వంచాను. నేను నమ్మే మత గ్రంథాల్లో ఉంటే నేను తల వంచాను. నేను కంప్లీట్ గా ఖురాన్ చదవలేదు. నాకు ఎందుకంటే ఉన్నా కూడా మాకున్న చేసుకుంటుంటే చాలరా అబ్బాయి అనుకుని కూర్చున్నాను.
నేను మతాలను ఉద్ధరించడానికి ఏం పుట్టలేదు, నాకు అవసరం లేదు. దేవుడు సరే, అని పైకి సాయంత్రం వచ్చి ఎన్నింటికి వస్తావు చెప్తాము. నువ్వు ఎన్నింటికంటే అన్నింటికి వస్తాను లేనా, అదేమైంది 7ంటికి పెడతాను లైవ్, అన్నా. సరేనా? ఇట్లే శాంతంగా మాట్లాడితే వస్తాను. శాంతం ఇప్పుడు చూసావు కదా, ఏమైనా తప్పు ఒక మాట్లాడానా? నేనేమన్నా తప్పుగా మాట్లాడాను ఏమన్నా? ఏం లేదు, ఏం లేదు, స్టార్టింగ్ ఏమన్నా ఓవర్ లోడ్ ఏమన్నా వేసి అరే తురే ఏమన్నా అన్నా ఏం లేదు. మళ్ళీ నేను అట్లా మాట్లాడను, మీరు నన్ను అట్లా మాట్లాడకండి. అమ్మాయి ఉంది కొంచెం అసభ్య మాటలు ఉంటే నేను మాట్లాడే కాయలేదు, ఆమెకు కూడా మాట్లాడదు అని చెప్పు. ఏమన్నా ఉంటే ఒక ఒక నీట్ గా మాట్లాడితే చాలు. ఉం? ఆ మొగ్గ గిగ్గ అని పదాలు ఇడిచిపెట్టి ఉం? సరే, నువ్వు వచ్చేసే తమ్ముడు, మరి అట్లయితే నేను లింక్ పంపిస్తానా? ఆయమ అది చెప్పాలి చూడనా, మొగ్గ నుంచి స్టార్ట్ అయ్యి మొగ్గకి ఎండ్ అవుతుందంటే ఏ మొగ్గ ఎట్లా స్టార్ట్ అయింది, ఎట్లా ఎండ్ అవుతుంది అని చెప్పాలి ఆయమ్మ. అన్ని చెప్పు, వచ్చేసే తమ్ముడు, సరేనా? వస్తాను. రైట్, ఓకే. నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్ చెప్పుకుని వస్తాను చూడనా. నేను సరే ఏమైనా తమ్ముడు, రైట్.